సంక్రాంతి కానుకలతోనే పేదల ముఖాల్లో వెలుగులు నిండుతాయని మంత్రి నారాయణ అన్నారు. ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలి కొండ ప్రవీణ్ శంకర్ మిత్రమండలి ఆధ్వర్యంలో నెల్లూరులో పేదలకు సంక్రాంతి కానుకల కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి కానుకగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. పేదలకు సరుకులు అందించిన నేతలను ఆయన అభినందించారు. 3 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేస్తూ కొండ ప్రవీణ్ మిత్రమండలికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. వెయ్యిన్ని 20 మందికి పలసరుకులు సంక్రాంతికి ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళ పిల్లలతో అందరితో ఆనందంగా ఉండాలి, పండుగ చేసుకోవాలి. ఎంత పేదవాడైనా ఈ యొక్క పండుగలో ఆనందంగా ఉండాలని దాంతో ఈ రోజు కొన్ని పలసరుకులను యాక్చువల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారిని మరొకసారి అభినందిస్తున్నా. ఈ రోజు ఇవ్వటం కాదు, గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా వారి యొక్క మిత్ర మండలి ఇవ్వటం నిజంగా చాలా చాలా సంతోషం. ఈ ట్యాంక్ విషయం అడిగారు. ఆల్రెడీ ట్యాంక్ కి సంబంధించి టెండర్లు పిలిచారు. 73 లక్షలతో ఒక 4 ట్యాంకులు నెల్లూరులో ఆల్రెడీ 5 ట్యాంకులను పునరుద్ధరించారు. 5 ట్యాంకుల యొక్క రిపేర్ అయిపోయింది. మరొక 4 ట్యాంకులకు సంబంధించి 73 లక్షలతో పిలిచారు. పండుగ పోయిన తర్వాత వర్క్ టేకప్ చేస్తారు. చక్కగా నీట్ గా చేయమని ఇప్పుడే అధికారులకు ఆదేశించాను. అవి పూర్తి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, డెవలప్మెంట్ అనేది 2014-19లోనే నెల్లూరులో ఎంతో జరిగింది. దాదాపు ఆ రోజు 5,350 కోట్లు తెచ్చి నెల్లూరు